ఛత్రపతి సంభాజీ మహారాజు కథ ఒక విషాద సంఘటనతో ప్రారంభమైంది. అతను 2 ఏళ్ల వయసులో ఉండగా అతని తల్లి కన్ను మూసింది. అతని తండ్రి సాధారణ వ్యక్తి కాడు. అలాంటి పరిస్థితిలో అతని ఆలనా పాలనా మొత్తం అతని నానమ్మైన జీజామాతే చూసుకున్నారు. ఒక యుద్ధం గెలవాలంటే శక్తితోనే కాదు, తెలివితేటలతో కూడా గెలవవచ్చు అన్న విషయం సంభాజీ మహారాజుకు బాల్యం నుండే బోధించారు. సంభాజీ మహారాజుకు సంస్కృతంతో పాటు 13 భాషలు తెలుసు. పోర్చుగీసు భాష కూడా తెలుసు. భవిష్యత్తులో పోర్చుగీసులతో పోరాటానికి ఇది సహాయపడిందని చెప్పవచ్చు. సంభాజీ మహారాజుకు కష్టపడి పనిచేయడం తెలుసు. అతను 9 సంవత్సరాల వయసులో ఉండగా అతని తండ్రి అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుకు ఔరంగజేబు స్నేహపూర్వకంగా చేయి అందించాడు. కానీ అది నిజం కాదు, నటన మాత్రమే. శివాజీతో పాటు సంభాజీని కూడా ఆగ్రాకి పిలిచి ఇద్దరిని జైల్లో పెట్టారు. వేరే ఎవరైనా అయి ఉంటే భయపడేవారు. కానీ అతను తన తండ్రి కల కంటే తన జీవితం ఎక్కువ కాదని భావించాడు. సంభాజీ మహారాజుకు ఓటమంటే ఏమిటో తెలీదు. రాయి కంటే బలంగా ఉండేది అతని ఆలోచన విధానం. అతన్ని బంధించడానికి ఈ జైలు గోడలు సరిపోవు. 9 ఏళ్ల పిల్లవాడు తన తండ్రి లక్షలాది ఔరంగజేబు సైనికుల నుండి శక్తియుక్తులతో తప్పించుకొని బయటపడ్డారు. సంభాజీ 10 సంవత్సరాల వయసులో ఉండగా ఒక రాజ్యం ఎలా పరిపాలించాలి అనే విషయం అమేర్లో మహారాజు వద్ద నేర్చుకున్నాడు. 10 సంవత్సరాల వయసులోనే మన సంభాజీ ఇతర రాజులను కలుపుకుపోవడం నేర్చుకున్నాడు. రాయ్గఢ్లో ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించినప్పుడు మన సంభాజీ వయస్సు కేవలం 19 సంవత్సరాలు. సంభాజీ 23 సంవత్సరాల వయసులో ఉండగా అతని తండ్రి ఛత్రపతి శివాజీ మరణించారు. సాధారణంగా ఒక గొప్ప రాజు మరణించిన తర్వాత ఆ రాజ్యం చిన్నాభిన్నమవుతుందని మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ మన సంభాజీ తన రాజ్యంలో అలా జరగనివ్వలేదు. భావోద్వేగంతో కాకుండా హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అతను ప్రారంభించాడు. స్వదేశం కావాలంటే విదేశీ పరిపాలన అంతరించవలసిన అవసరం ఉంది మరియు ఒక స్వతంత్ర సామ్రాజ్యం ఏర్పడవలసిన అవసరం ఉందని అతనికి తెలుసు. మహారాష్ట్రలోని ఔరంగాబాదులో ఔరంగజేబుకు ఒక కోట ఉంది. అక్కడ ఉన్న నిధి మొత్తం మరాఠా సామ్రాజ్యం స్థాపించేటందుకు సరిపోతుంది. తన ప్రణాళికతో 23 ఏళ్ల యువకుడు మొఘల్ చక్రవర్తిని ఒక్కసారి కాదు అనేక సార్లు ఓడించాడు. 20,000 మంది చిన్న సైన్యంతో 8 లక్షల మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఔరంగజేబు పోర్చుగీసు దళాల సహాయం కోరినప్పుడు మన సంభాజీ వారిని దుమ్ము దులిపేశాడు. మన సంభాజీ మొఘల్ను ఎంతలా అణిచివేశాడంటే వారి దృష్టి ఉత్తరం నుండి రాజస్థాన్, పంజాబ్ మరియు బుందేలఖండ్ వంటి ప్రదేశాల వైపుకు మళ్లేలా చేశాడు. ఇది మన సంభాజీ మహారాజు సాధించిన అతి పెద్ద ఘనతని చెప్పవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్వరాజ్య పోరాట విధానం ఛత్రపతి సంభాజీ మహారాజు పాలనలో చాలా దృఢంగా అమలు జరిగిందని నిస్సంకోచంగా చెప్పవచ్చు. కేవలం 9 సంవత్సరాలలో 120 యుద్ధాలు చేసిన ఒక్కటి కూడా ఓడిపోలేదు మన సంభాజీ మహారాజు. కానీ చివరికి తన సొంత వారే అతన్ని మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. గనోజీ సిర్కే మన సంభాజీ మహారాజు భార్య అయిన యేసుభాయి సోదరుడు. మన సంభాజీ తనకి వారసత్వం ఇవ్వడానికి నిరాకరించాడు, ఎందుకంటే అది స్వరాజ్య విధానానికి వ్యతిరేకం. మన సంభాజీ మహారాజు ఎన్నటికీ అలాంటి పనులు చెయ్యలేడు. దీనికి ఆ గనోజీ సిర్కే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూశాడు. మన సంభాజీ మహారాజు రహస్య మార్గం నుండి వెళుతుండగా ఆ విషయం ఈ గనోజీ సిర్కే ఔరంగజేబుకు తెలియబరిచాడు మరియు మన సంభాజీ మహారాజు పట్టుబడ్డాడు. సాధారణంగా ఏ రాజకీయ ఖైదీనైనా గౌరవంగా బంధిస్తారు. కానీ మన సంభాజీ మహారాజు అయినా గౌరవం మాట పక్కన పెడితే మానసికంగా, శారీరకంగా హింసించారు. సంభాజీ నిర్బంధంలో ఉండగా ఔరంగజేబు సంభాజీకి 3 షరతులు విధించాడు.
ఒకటి, సంభాజీ మహారాజు ఔరంగజేబుని చక్రవర్తిగా పరిగణించాలి. 2, మరాఠా సంపదంతా మొఘలులకు అప్పగించాలి. 3, మన సంభాజీ మహారాజు తన మతాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఈ షరతులకు సంభాజీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. ఎందుకంటే వీడిని అంగీకరించడం అంటే స్వరాజ్యానికి ద్రోహం తలపెట్టినట్లే. ఈ షరతులకు అంగీకరించనందుకు సంభాజీ మహారాజుని ఒంటిపైన తలకిందులుగా వేలాడదీసి రాజ్యమంతా తిప్పారు. ప్రజలు అతనిపై రాళ్లు విసిరేలా రెచ్చగొట్టారు. మూత్ర విసర్జన కూడా చేశారు. నిర్బంధ సమయంలో ఉన్న 40 రోజులు కూడా సంభాజీ అనుక్షణం హింసించబడ్డాడు. అతని గోళ్లు పీకేశారు, కళ్లల్లో కారం కొట్టారు. పరికరాలను వాడి అతని శరీరం మీదున్న తోలుని క్రూరంగా ఒలిచారు. ఎర్రగా కాలిన ఇనుప కడ్డీలతో అతని కళ్లల్లో పొడిచి చూపు పోయేలా చేశారు. వారి షరతులు ఒప్పుకోమని రోజూ అతన్ని అడిగేవారు. కానీ అతని సమాధానం అదే, ఒప్పుకోను ఒప్పుకోను. అతని వేళ్లను ఒక్కొక్కటిగా కత్తిరించారు. అతని చేతులు మరియు కాళ్ళు నరికేశారు. అతని నాలుకని కూడా కత్తిరించారు. కానీ అప్పటికీ మన సంభాజీ సమాధానం మారలేదు. ఔరంగజేబు సంభాజీ శరీరాన్ని విచ్ఛిన్నం చేశాడు. కానీ అతని ఆత్మను విచ్ఛిన్నం చేయలేకపోయాడు. చివరికి హిందూ సాంప్రదాయం ప్రకారం అతనికి అంతిమ సంస్కారం చేయించుకుందికి కూడా అవకాశం ఇవ్వలేదు. అతని మృతదేహాన్ని ముక్కల కింద నరికేసి నదిలో పడేశారు. ఛత్రపతి సంభాజీ మహారాజు తన మతానికి మాత్రమే కాకుండా స్వరాజ్య పోరాట విధానానికి కూడా సంరక్షకుడిగా నిలిచాడు. సంభాజీ తన తండ్రి కలను నెరవేర్చాడన్నది నిజం. మౌర్యగుప్త సామ్రాజ్య కాలంలో మన దేశంలో మన గుర్తింపు ఎక్కడో పోయింది. అప్పుడు అస్సాంలో అహం రాజ్యం వచ్చి మళ్లీ మన గుర్తింపుని కాపాడింది. తర్వాత చోళ పాండ్య రాజ్యాలు వచ్చి మన ఆచారాలను ఇతర దేశాలకు విస్తరింపజేశాయి. ఆ తర్వాత స్వయం పాలన చూపించడానికి మన భారతదేశానికి అవకాశం ఇచ్చిన మరాఠా రాజు వచ్చారు. బ్రిటిష్ పాలనకు 70 సంవత్సరాల ముందు ఒక చరిత్రని దాచడానికి వారికి అవకాశం ఉంది. కానీ నేడు మనం స్వేచ్ఛగా ఉన్నాం. నేడు మన యువతరం నుండి ఈ కథలను దాచడానికి ఇప్పుడిక ఏ కారణమూ లేదు. సంభాజీ మహారాజుకు వీరస్వర్గం లభించింది. అతని కథని ప్రజల్లో వ్యాప్తి చేసి అతన్ని సజీవంగా ఉంచగల బాధ్యత మనకుంది. చరిత్ర తన్ని మర్చిపోయి ఉండవచ్చు, కానీ చరిత్ర అధ్యాపకులు అతన్ని మర్చిపోలేదు. రామాయణం మరియు మహాభారతం యొక్క కథలను చిన్నతనంలో జీజామాత శివాజీ మరియు సంభాజీలకు చెప్పినట్లే మన చరిత్ర అధ్యాపకులు వారి కథలను మనకు చెప్పారు. కథల ప్రవాహంలో వారిని సజీవంగా ఉంచారు. వారి యథార్థ గాథలను తెలుసుకోకపోతే భారతదేశ రాజ్యాల త్యాగాలను, బలిదానాలను అర్థం చేసుకోలేము. ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క త్యాగాన్ని గుర్తించడం అంటే స్వరాజ్య విలువని గుర్తించడం లాంటిది.